కాంట్రాక్టులు చేసే వాళ్ళకి అదే తెలుసు. పని చేయడం వచ్చు, పని చేయించడం వచ్చు, తద్వారా పైసలు సంపాదించుకోవడం వచ్చు. కానీ కాంట్రాక్టర్‌లే దొరకనటువంటి పరిస్థితి ఎప్పుడొస్తుంది అంటే, వాళ్ళ బిల్లులు చెల్లించనప్పుడు, వాళ్ళకి డబ్బులు ఇవ్వనప్పుడు. ప్రస్తుతం అట్లాంటి పరిస్థితి తెలంగాణలో వచ్చిందా? ఎందుకంటే జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టర్లు దొరకలేదు అనేటటువంటిది ఒక ఎత్తైతే, ఇప్పుడు గత జూన్‌లో కాలిపోయినటువంటి భద్రాద్రి విద్యుత్ కేంద్రం ఒకటో యూనిట్ ఆపరేషన్ ట్రాన్స్‌ఫార్మర్‌ని కొనలేక తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్‌కో తంటాలు పడుతోంది. జీటీ కాలిపోవడంతో 270 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నటువంటి ఒకటో యూనిట్‌లో 5 నెలలుగా విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కాలిపోయిన దాని స్థానంలో కొత్త జీటీ కొనుగోలు టెండర్లు పిలిస్తే తయారీ కంపెనీల నుంచి స్పందనే లేదు. ఓ ప్రైవేట్ కంపెనీ తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే టెండర్ ఏసింది. తర్వాత 3 సార్లు టెండర్ దాఖలు గడువుని జెన్‌కో పొడిగించినా అదే పరిస్థితి. ఆ ఒక్క టెండర్ తెరిచి ఆమోదించాలా? వద్దా? అనే విషయం మీద జెన్‌కో సీఎండీ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. జీటీ లేకపోవడంతో ఒకటో యూనిట్‌లో రోజుకి దాదాపు 40,00,000 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి ఆగిపోయింది. డిస్కమ్‌లు ఇబ్బందులు పడుతున్నాయి. మొత్తం 4 యూనిట్‌లో 1,080 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి భద్రాద్రి విద్యుత్ కేంద్రంలోని ఒక్కో యూనిట్‌లో ఒక్కో జీటీ ఉంటుంది. జీటీ కాలిపోయి ఉత్పత్తి నిలిచిపోయిన వెంటనే ఏర్పాటు చేయడం నిర్మాణ సమయంలోనే అరకొరగా ఇది అదనంగా మరో దాన్ని కొని నిల్వ చేయకుండా జెన్‌కో తప్పిదం చేసిందన్న అభిప్రాయాలున్నాయి. కాలిపోయిన జీటీ స్థానంలో మరొకటి ఏర్పాటు చేద్దామంటే ఎక్కడా కొత్తది లభించట్లేదు. కొత్తగా జనరేషన్ ట్రాన్స్‌ఫార్మర్‌ని తయారు చేసి ఇవ్వడానికి 23,00,00,000 వ్యయమవుతుందని, 8 నెలల సమయం పడుతుందని బెల్ చెప్పింది. అంతకాలం ఆగలేం అని కాలిన జీటీ మరమ్మత్తు కోసం 16,00,00,000తో టెండర్ పిలిచి మరో ప్రైవేట్ కంపెనీకి పనులప్పగించారు. మరమ్మతులు చేసేయడానికి 2025 ఫిబ్రవరి వరకు సమయం పడుతుందని ఆ కంపెనీ చెప్పింది. అప్పటిదాకా రోజుకి 40,00,000 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి లేనట్టేనన్నది విద్యుత్ ఇంజినీర్లు చెప్తుంది. అంటే ఎంత ఫెయిల్యూర్ ప్రస్తుత అధికార యంత్రాంగాలు ఉందన్నది అర్థమవుతుంది.